ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోతో మీ ముందుకు వచ్చే చిన్న వీడియో స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఎండాకాలం ఏ పని అయితే చేయకూడదో ఆ పని చేశాను. ఇవంతా ఎక్కువ డిసెంబరాలు మొక్కలు ఎక్కువైపోయినాయి. వాటి వల్ల ఈ కింద పెట్టిన పార్ట్స్కి ఎండ తగలకుండా అయిపోయింది. ఇక్కడ ఒక పొట్లకాయ మొక్క వేసాను, అది తీగ, అది చాలా బాగా వచ్చింది. కాయలు కూడా కాసిన తర్వాత కాయలు ఏం కారణం అంటే దానికి బొత్తిగా ఎండ తగలటంలే. ఈ మల్లె పొద ఇవన్నీ అడ్డుపడిపోయినాయి. మా చిన్న కోడలు ఏం చేసిందంటే శుభ్రంగా ఒక కత్తిరి ఆర్డర్ పెట్టింది. ఆ కత్తిరి తీసుకొని నేను సాయంత్రం ఆవేశంగా అన్ని కట్టింగ్ అయిపోయినాయి. చూడండి, అన్నీ కట్ చేసేసి మొత్తం బోడిగా చేసేసా. రోజాలు చూడండి, ఒక్క రోజా చెట్టు కూడా ఇంకా నేను సాయంత్రం బాగా పొద్దుపోయింది, అందుకోసం అని వీడియో తీయలేకపోయా. ఇవి కూడా ఎండిపోయినాయి, అసలు ఏమి లేవు. ఒక్క చెట్టు కూడా మంచిగా లేదు. ఈ రోజా చెట్లన్నీ ఇలా కట్ చేసా. వీటిని ఇంక ఇప్పుడు రిపేర్ చేయాలండి. ఈ వాటర్ లిల్లీస్ మొత్తం ఆకంతా పడిపోయింది. ఇది యాపిల్ బేర్, ఒక చిన్న చూడండి వచ్చింది, చిన్న పిండి వచ్చింది. ఈ చెట్టు ఇవన్నీ అడ్డం వచ్చేసి అసలు ఎండ తగలకుండా చేస్తూ ఉన్నాయి వేరే చెట్లకి. సో అన్నీ కట్టింగ్ అయిపోయినాయి. నేను సాయంత్రం రోజాలన్నీ కట్టింగ్ అయిపోయి మళ్ళీ సెట్టింగ్ మార్చేసి ఈ వాకిలంతా మొత్తం పరిచున్నాం కదా ఇంతకుముందు, అవన్నీ ఇక్కడ నుంచి తీసేసి ఇలా పెట్టేసా. ఇప్పుడు కాస్త స్పేస్ అన్నా వచ్చింది. ఈ పూలైతే హైలైట్ అండి. ఈ పింక్ వింకా రోజా చాలా బాగా వస్తున్నాయి. బ్లూ డేస్ పూలు కూడా భలే అందంగా వస్తున్నాయి మా ఇంట్లో. ఈ బాస్కెట్ ఫ్లవరు ఇదిగోండి, ఇది కూడా మా రాజు ఇచ్చిన గిఫ్ట్, కూడా సూపర్గా వచ్చినాయి ఫ్లవర్స్. అయితే ఇక్కడ పెట్టిన కోలియోస్ అన్నీ తీసుకుపోయి మళ్ళీ వరండాలు పెట్టేస్తా పోర్టికోలో, అవి తర్వాత చూపిస్తా. ఇవన్నీ బాగా వచ్చాయి. మరూమ్ అయితే సూపర్ ఉంది, మంచి వాసన. ఇదైతే హగత్ ఇచ్చిన ఒక తీగ చెట్టు. ఇది ఏంటో నాకు పేరు తెలియదు. చక్కగా పైకి అల్లుకుంటూ వెళ్తూ ఉంది. ఇది చూడండి ఎలా వెళ్ళిపోయిందో, పైకి వెళ్తూ ఉంది చూడండి ఎంత బాగా. ఇది ఏం పూల చెట్టు ఏమో నాకు అర్థం కాలే. ఈ ఎల్లో మందారం చాలా బాగా పూలు పూసింది, మొగ్గలు వచ్చింది, కానీ మొత్తం మళ్ళీ తెల్ల పేను బంక వచ్చేసింది. అందువల్ల దాని కూడా కట్ అయిపోయింది. ఈ మందార చెట్లు కూడా ఇలా కట్ చేసేసాను. ఇవి మిర్చి మందారము రెడ్, మిర్చి మందారం పింక్, ఇవన్నీ కూడా కట్ చేసేసాను. ఈ మందారం కూడా ఇవి చూడండి, రెడ్ సింగిల్ పెటల్ మందారం ఎంత బాగా వచ్చిందో. ఇవి చాలా అందంగా పూస్తున్నాయి. ఈ రాడార్ ప్లాంట్. ఇక్కడైతే మైసూర్ మల్లె, ఈ మైసూర్ మల్లె బాగా పెద్ద చెట్టు వస్తుంది, కానీ చూడండి పాట్. ఇవాళ దీనికి బాగా ద్రావణం ఒకటి ఇద్దాం అనుకుంటున్నా. అదేం ద్రావణం అంటే వర్మీ కంపోస్ట్ నీళ్ళలో కలిపి ఇవ్వడమే. ఇలా డిసెంబరాల కొమ్మలు అయితే మొత్తం కట్ చేసేసాను. ఎవరికైనా ఇచ్చుంటే బాగుండును, కానీ ఈ ఎండకి ఎక్కడ బయట పోయి ఇచ్చేదంత సీన్ లేదండి. ఇవైతే పూలు చాలా బాగా పూస్తున్నాయి మందారం. ఈ ఎల్లో కనకాంబరం కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఒకటి మొగ్గ వేసింది, ఎందుకు ప్రయోజనం లేకుండా. ఇదొక మొగ్గ. ఇక్కడ ఒక ఎల్లో రోజా. ఏమైనా ఇది మార్నింగ్ గ్లోరీ చాలా బాగా వచ్చింది. మా గ్రూప్లో అందరికి ఆర్డర్ చేసి తెప్పించుకున్నాం, కానీ ఏంటో ఆకులు అలా కలర్ వస్తున్నాయి. ఈ మల్బరీ అయితే పెద్ద కొమ్మ ఆకులు, ఎంత పెద్ద ఆకులు మల్బరీ ఆకులు. ఇది చూడండి, కానీ ఒక్క పిండి రాలే ఇంతవరకు. ఈ వాటర్ లిల్లీస్ కూడా అంతే, అట్లే ఉన్నాయి. నేను సాయంత్రం వీడియో తీసుకుంటే బాగుండేది, తీయలేకపోయాను నేను. కనకాంబరాలు కుప్పలకు పూస్తున్నాయి సూపర్గా, చాలా బాగా పూస్తున్నాయి కనకాంబరాలు. ఇది ఇగ్జోరా 100 వరహాలు పెద్ద కుప్ప నిండా, దాన్ని శుభ్రంగా కట్ చేసేసా. మొత్తం ఎత్తి ఈ డ్రమ్ములో కట్ చేసినవన్నీ ఇవ్వండి. మొత్తం డ్రమ్ము నిండా ఎండాకులు మనకి కంపోస్ట్కి ఉపయోగపడతాయని ఎండాకులు మొత్తం ఇందులో వేసి పెట్టా. గార్లిక్ వైన్ కూడా
దీనికే అంటుకొని వెళ్ళిపోతూ ఉంది. ఇదండి గార్లిక్ వైన్. ఇది కూడా మరి ఈ చెట్టుకొని వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళొచ్చా వెళ్ళకూడదు తెలియదు. చూసారా, ఇలా ఉంది గార్లిక్ వైన్. ఈ 2 చెట్లు కలిసిపోయాయి అన్నమాట. ఇది 2. ఇది గార్లిక్ వైన్, ఇదేమో ఈ తీగ చెట్టు, ఈ ఫ్లవర్ చెట్టు, ఇది పేరు నాకు తెలియదు. ఈ 2 కలిసిపోయి ఒకే దానిలో వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎండకైతే ఈ కోలియస్ కూడా ఇలా షైనింగ్ తగ్గిపోయినాయండి. ఎంత నవనవలాడుతున్నాయో ఈ లిప్స్టిక్ ప్లాంటు, ఎంత బాగుండేవో. కానీ ప్రస్తుతానికైతే కొంచెం డల్ అయినాయి. చూడండి, ఎక్కువ నీళ్ళు కూడా పోయడం లేదు. చూస్తారా, ఇది మాత్రం చక్క ఫ్లవర్ వచ్చింది. ఒక రెడ్ కోలియస్ మా స్లీవ్ వచ్చింది, ఫ్రెండ్ ఇచ్చింది, అది పోయింది. ఎందుకో ఎండిపోయింది అది. ఈ కోలియస్ కూడా బాగా ఎంత పోర్టికోలో ఉన్నా కూడా బాగా ఎండ దెబ్బ తగిలిపోయినాయండి. ఇవి కూడా చూడండి ఆకులు బర్న్ అవుతూ ఉన్నాయి. అంత ఎండలు మాకు రేణిగుంటలో. ఈ చింత చెట్టు కూడా కత్తిరించేయడం జరిగింది. చూసారా ఇదెంత గందరగోళంగా ఉందో. 2 సందులో ఇక్కడ ఉండే చెట్లన్నీ కట్టింగ్ అయినాయి, కానీ వీటిని రాత్రి పొద్దుపోయాక క్లీన్ చేసేదానికి వల్ల పడలేదు. చీకటి అయిపోయింది. దాన్ని ప్రతి చెట్టు ఈ విధంగా కట్టింగ్ అయిపోయింది. నిన్న తమలపాకు కూడా ఇట్లా వస్తూ ఉంది. ఏందో పూర్తిగా మాత్రం రావట్లేదు. ఇంట్లో పెట్టిన ఆక్సిజన్ ప్లాంట్ ఇలా అయింది. దాన్ని తీసుకొచ్చి బయట పెట్టా. ముద్ద మందారం, ఇది మంచి రెడ్ ముద్ద మందారం, అది కూడా కట్ చేయాల్సి వచ్చింది. ఇక చూడండి 2 సందులో ఎట్లా ఉంది గందరగోళంగా. ఇక చూసారా ఈ బోగన్ విలియా కూడా మొత్తం కట్ చేయడం జరిగింది. ఇది ఆల్ టైమ్ లెమన్ మా గ్రూప్లో తెప్పించుకున్నది. బాగానే చిగురు పెట్టి వస్తూ ఉంది. ఈ ఎండకైతే మళ్ళీ ఇది చూసారా ఆకులు బర్న్ అవుతూ ఉన్నాయి. భయం వేస్తూ ఉంది. బాగా వస్తుంది చెట్టు. ఇది ఆల్ స్పైస్, ఇది కూడా బాగా చిగురిచ్చి బాగా వచ్చింది. ఇది కూడా గ్రూప్లో కొనుక్కున్నాము. మళ్ళీ ఇది కూడా ఆకులు ఇలా ఎండిపోతూ ఉన్నాయి. ఈ సందులో చెట్టు చూడండి, డ్రాగన్ అయితే చిగురు పెట్టి వచ్చిందండి, ఒక కొత్తది ఇదో వస్తుంది. ఇది చూడండి, దీన్ని పాట్ మార్చాలేమో. మునగ చెట్టు ఒకటే ఒక కొమ్మ. ఇది చూడండి ఎంత ఎలా ఉందో. ఇంకా దీన్నంతా ఇంకా బోగన్ విలియా అంతా క్లీనింగ్ అయిపోయింది. ఇంకా దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఈ పక్క కూడా పడ్డాయి. నిన్న ఆ విధంగా కటింగ్ సెక్షన్ అన్నమాట. ఈ గోడల మీద ఈ చెట్లు పెట్టిన దానివల్ల కోతులు కొంచెం ఈ పక్కకి స్వైర విహారం చేయడంలే. ఈ కరివేపాకు బాగుంది కాబట్టి దీన్ని కట్ చేయలే. ఇది ఇంతకుముందు పురుగు పట్టినప్పుడు దీన్ని కట్ చేసేసా. ఇప్పుడు ఏం పురుగు పట్టినట్టు అనిపించట్లేదు, నీట్గా ఉంది కాబట్టి దీని జోలికి రాలా. ఈ వాటర్ క్యాబేజ్ అయితే అస్సలు రంగురంగులుగా రంగు మారిపోయింది. ఇక్కడ ఒకటి ఉంది, ఇది చూడండి అసలు ఎంత డల్ అయిపోయిందో ఏంటో. ఈ చిన్నవి కూడా ఎండకి ఎంత కాపాడినా ఇలా అయిపోతా ఉన్నాయి. ఏం చేయాలండి వీటిని? మందార గోంగూర చూడండి ఎంత ఏపుగా పెరిగిందో. ఎంత కాపాడినా ఎండకు అసలు వీలు పడడం లేదు. ఇవన్నీ ఎంత డల్ అయినాయో చెట్లు. చాలా రోజుల తర్వాత చూపిస్తున్నాను మళ్ళీ మా చెట్లను మీకు. చూడండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ కటింగ్ చేసినాక చాలా స్పేస్ వచ్చినట్టు అనిపిస్తుంది. మందారం బాగుంది కదా, మంచి కలర్. ఇక ఈ గోరింటాకు కూడా ఇక పై కొమ్మలు అందలే, లేకుంటే అవి కూడా కట్ చేసి ఉండేది. ఇవన్నీ మా పెద్ద కోటలు కట్ చేసింది నిన్న. నేను కొంతవరకు చేసేసి క్లీనింగ్ చేసుకుంటున్నా. మళ్ళీ 2 సార్లు కత్తిరించాను. ఇప్పటికీ ఒక్క మొగ్గ కూడా రాలేదండి, ఎందుకో మరి తెలియదు. ఇదైతే వాడు మోసం చేసి ఇచ్చాడు, నాటు రోజా అని. పెరుగుతూ ఉంది కానీ ఒక్క మొగ్గ కూడా లేదు. ఇంకా ఎస్పెషల్ మీకు మందారం, పత్తి మందారం
చేంజింగ్ రోజు చూపించాలనుకున్నా. మొత్తం తెల్ల బంక, అది పురుగు పడిపోయిందా. ఇది కూడా కటింగ్, మొత్తం కటింగ్. ఇవి మాత్రం టేబుల్ రోజా మాత్రం రకరకాల రంగులు, ఇవైతే బాగానే వస్తున్నాయి. వీటిని పెద్ద ఏం వరి అవసరం లేదు. రాధా మనోహరం సంవత్సరాల తరబడి వస్తూనే ఉంది, చిగురు పెడుతూనే ఉంది, ఎండిపోతూనే ఉంది. మరి దీని కారణం ఏంటో అర్థం కావట్లే. ఇప్పుడు వచ్చింది లైట్గా తీగ వస్తుంది, మళ్ళీ ఎందుకో మళ్ళీ పోతుంది. కలోంచి మిద్ది మీద చెట్లు ఉన్నప్పుడు కుప్పలుగా పూసాయి, బంచెస్గా పూసాయి. ఇది ఈ చిన్న పువ్వు వచ్చింది అంతే ఈ సంవత్సరం, కలోంచి రాలేదు. దీనిలో మాత్రం చాలా అందంగా వచ్చింది. ఇది చూసారా ఎంత అందంగా, మంచి కలర్ కదా ఇది. అమర్ లిల్లీ చాలా బాగుంది. ఇలా ఉంది ప్రస్తుతానికి మా తోట పరిస్థితి. అన్నీ కటింగ్ అయిపోయాక ఈ క్రోటన్స్ కూడా బాగా గ్రీన్గా ఉన్నాయి, కానీ పువ్వులు మాత్రం పూయట్లేదు. మా ఆయుష్ చూడండి, చూస్తూనే ఉంటుంది. ఇక్కడ ఉండే చెట్లు ఇవి మాత్రం పూలు పూస్తూనే ఉన్నాయి బ్రహ్మాండంగా. వెనక రోజా, బ్లూ డేస్, ఈ మరువం. మీకు ఇంకొక మరువం కూడా చూపిస్తా. ఇదిగోండి, ఇది మామూలు మరువం. ఇది కూడా బాగానే వచ్చింది, కానీ దీనికి కూడా ఇప్పుడు ఎండ తగులుతుంది. ఎందుకంటే ఇక్కడ గుబురుగా ఉన్న ఆకులన్నీ కటింగ్ అయిపోయాయి కదా, కట్ చేసేసాం కాబట్టి దానికి కూడా ఎండ తగులుతుంది. ఇదండి ప్రస్తుతానికి మా తోట పరిస్థితి. మనీ ప్లాంట్ బాగానే వచ్చింది. హ్యాంగింగ్స్ అలా ఉన్నాయి, ఆ 4 హ్యాంగింగ్స్, ఇక్కడ ఒక 4 హ్యాంగింగ్స్. ఓకే, ఇంతే అండి వీడియో. ఈ వీడియోలో తింటే ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తర్వాత చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే అండి, థ్యాంక్ యూ. మార్నింగ్ లేచి నిన్న సాయంత్రం అంతా కటింగ్ చేసిన తర్వాత మార్నింగ్ లేచి వర్మీ కంపోస్ట్ కలిపిన నీళ్లు మొత్తం ప్రతి దాంట్లో చూడండి, ప్రతి పాదిలో వర్మీ కంపోస్ట్ కలిపిన వాటర్ ఇలా పోసేసా. అప్పుడైనా మనసు శాంతించింది నాకు. ప్రతి పాదిలో అట్లే పోసేసా. చూడండి, ఇదన్నమాట సంగతి. ఓకేనా? ఇదిగోండి, నిన్న కట్ చేసిన తర్వాత సందులో అంతా క్లీన్ చేసిన తర్వాత మార్నింగ్ ఇలా ఉంది. అన్నిటికీ వాళ్ళ వర్మీ కంపోస్ట్ నీళ్ళు ఎత్తుకొచ్చి పోసి దాన్ని ఇలా ఇది మా సందులో చెట్లు.